హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే కరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన హనీ అనే ఒక సినిమా చూశాను. కరుణ్ కుమార్ గురించి మనకు తెలిసిందే, పలాస లాంటి ఒక అద్భుతమైన సినిమా తీసిన డైరెక్టరు. తర్వాత మట్కా అనే ఒక చాలా బ్రహ్మాండమైన కథతో బ్రహ్మాండమైన క్యారెక్టర్, లైవ్ క్యారెక్టర్ని తీసుకుని చేసిన సినిమా అది. అండ్ తనకంటూ ఒక మంచి కథకుడు, మంచి రచయిత, మంచి విజన్ ఉన్న డైరెక్టర్గా చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా తనకి ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు సినిమా పరిశ్రమలో ఉంది. అండ్ ప్రేక్షకులు కూడా కొన్ని అంచనాలు ఉంటాయి, ఎందుకంటే తను చేసిన సినిమాలు గతంలో గుర్తున్న వాళ్ళందరికీ కూడా తన మీద ఒక నమ్మకం ఉంటుంది. అండ్ నవీన్ చంద్ర హీరోగా ఎప్పుడు కూడా మంచి క్యారెక్టర్లు, మంచి సినిమాలు చేద్దామన్న ఒక తాపత్రయం ఉన్న హీరోగా సెలెక్టివ్గా ఎన్ని వచ్చి మీద పడినప్పటికీ కూడా మంచి కథని, కొత్తగా ఉండే ఏదైనా ఒక కొత్త ప్రయోగాన్ని చేయాలని ఆలోచించే వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. అండ్ ఈ సినిమాకి మూలాధారమైన కథ ఏంటంటే మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు అన్నవి ఇవాళ కావు, మనకి ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ అది. అప్పటి నుంచి అంటే మనం మోడర్న్గా సొసైటీ ఎంత మనకి బాగా డెవలప్ అయినా, అండ్ మనుషుల తాలూకా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనండి, లేకపోతే ఎడ్యుకేషన్ అనండి, లేకపోతే న్యూ అప్రోచ్ టు లైఫ్, చాలా ప్రాక్టికల్గా ఉండాలి మనుషులు అనే ఒక, అంటే దేవుణ్ణి కూడా అంతలా నమ్మక్కలేదు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ 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 అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అండ్ డ్యూటీ ఈజ్ డివైన్ అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు చెప్పినట్టుగా ఆ మాటల్ని ఆసరాగా చేసుకుని కెరీర్లో ఎదిగిన వాళ్ళు, ఆస్తులు అంతస్తులకి ఎదిగి కోట్లకు పడగెత్తిన వాళ్ళు చాలామందిని మన సమాజంలో మనకు తెలుసు. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆ పాతరాతి యుగం తాలూకా కల్చర్ తాలూకా ఛాయలు, వాటి తాలూకా నమూనాలు ఈ సమాజాన్ని ఇంకా వదిలిపెట్టలేదు. అండ్ మనం ఎప్పటికప్పుడు వార్తల్లో చూస్తూనే ఉంటాం, ఈ నరబలుల గురించి కానీ, లేకపోతే జంతు బలుల గురించి కానీ, లేకపోతే ఈ బ్లాక్ మ్యాజిక్ల గురించి కానీ, లేకపోతే వశీకరణ విద్యల గురించి కానీ. ఇప్పుడు మనకి మన యూట్యూబ్ కనుక ఓపెన్ చేస్తే అందులో రీల్స్, షార్ట్స్ కూడా చాలా కనిపిస్తాయి. వశీకరణం, కోయిదొరలు, ఇవన్నీ ఇప్పటికీ కూడా దాన్ని అంటారు మూలికల మందులు, లేకపోతే పెద్ద పెద్ద పూసలు, నల్ల పూసలు గట్రా రోడ్ల మీద పెద్ద షీట్ వేసుకుని అమ్ముతుంటారు. ఇప్పటికీ కూడా ఆ మూలికల్ని, పెద్ద పెద్ద రాళ్ళు, అవేవో ద్రవాలు, అవన్నీ కూడా సీసాల్లో పోసుకుని అమ్ముతుంటారు. అక్కడికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారంటే ఆ నమ్మకాలు ఇంకా కూడా సమాజంలో కానీ మనుషుల మనసుల నుంచి కానీ ఇంకా సమస్య పోలేదని చెప్పడానికి అవి మన కళ్ళకి ఎదురుగుండా కళ్ళకి కట్టినట్టు కనిపెడుతుంటాయి ఇప్పటికీ కూడా. అలాంటి సందర్భంలో అంటే మనుషులు మూఢనమ్మకాలకి నిజంగా బలి అయిపోతే ఎన్నో చోట్ల వార్తలు మనం విన్నాం. కుటుంబంలో బిడ్డల్ని బలి చేసిన తల్లిదండ్రులు, లేకపోతే మొత్తం కుటుంబం అంతా కూడా ఆత్మాహుతి చేసుకుని మళ్ళీ 2 రోజుల తర్వాత పుట్టేస్తాం, లేకపోతే 3 రోజుల తర్వాత పుట్టేస్తాం, ఇప్పుడు మనం చచ్చిపోయినా పర్వాలేదు అని ఒక రకమైన మూఢనమ్మకం, దానిలో ఒక రకమైన ఇంద్రజాలిక ఆసక్తి, ఇవన్నీ కూడా మనకి సినిమా పరిశ్రమ కొత్తగా కనిపెట్టినవి కాదు. సమాజంలో జరుగుతున్న దాన్ని సినిమా ఎప్పుడైనా అద్దంలో చూపించేది, అంటే ఒక అద్దంలో పెద్ద ఏనుగును కూడా చూపించవచ్చు అంటారే, అలాంటిది సినిమా ఇండస్ట్రీ. కాబట్టి సినిమా వాళ్ళు కొత్తగా మూఢనమ్మకాలని ఎవరి మీద రంగరించలేదు, ఎవరి మీద కూడా వాళ్ళు వాటిని ప్రయోగాలు చేయలేదు. సినిమా సమాజంలో జరుగుతున్నవి ఎన్నో సినిమాల్లో చూపించడానికి ట్రై చేశారు. కాబట్టి ఈసారి కరుణ్ కుమార్ ఈ రకమైన యాంగిల్ ఒకటి తీసుకుని అందులో మూఢనమ్మకాలు అన్నవి ఒక రకంగా జరుగుతున్న దాంట్లో ఇప్పుడు ఎందుకు మన అరుంధతి లాంటి సినిమాకి ఆ రోజున నంది అవార్డు రాలా, చాలా పెద్ద హిట్ సినిమా. ఎందుకంటే అది మూఢనమ్మకాల మీద ఆధారపడిన సినిమా, లేకపోతే తంత్ర పూజలు, ఈ కైండ్ ఆఫ్ తాంత్రిక పూజలు, ఇలాంటి వాటికి సంబంధించిన సినిమా అని చెప్పి అది చాలా పెద్ద హిట్. కోడి రామకృష్ణ గారు లాంటి ఒక గ్రేట్ డైరెక్టర్ తీసిన సినిమాకి కూడా నంది అవార్డు రాలేదు. ఎందుకంటే ఇది ఈ రకమైన క్షుద్ర పూజలు, యంత్రాలు, మంత్రాలు అని చెప్పి వాళ్ళు నంది అవార్డు కమిటీ పక్కన పెట్టారు. కాబట్టి ఆ నమ్మకాలకి విలువ లేదు అని ఎంతమంది చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, అసలు దేవుణ్ణే పూజించొద్దురా బాబు అని చెప్పే వర్గం ఒకటి ఉన్నారు. మీ పని మీరు నమ్ముకోండి, మీ సామర్థ్యాన్ని మీరు నమ్ముకోండి, మీ సమర్థతని మీరు పెంచుకుని జీవితంలో ఎదగండి అని చెప్పడానికి. కానీ ఈ సినిమాలో ఏం జరిగిందంటే, కొత్తగా కరుణ్ కుమార్ తీసుకున్న కొత్త ప్లాట్ ఏంటంటే పిల్లిమాయ అనే ఒక కాన్సెప్టు చాలా కొత్తగా అనిపించింది. ఆ పిల్లిమాయ గురించి చాలామందికి తెలియని వాళ్ళు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి, లేదా పుస్తకం చదివి తెలుసుకోవచ్చు, లేదా పేపర్లో చదివే వార్తల ద్వారా తెలుసుకోవచ్చు, కానీ సినిమాల ద్వారా కూడా కొన్ని ఇలాంటివి తెలుసుకోవచ్చు. ఆ పిల్లిమాయ అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు ఎవరు వినలేదు, చూడలేదు, ఎక్కడో ఉన్నదేమో
తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి తెలియదు. ఆ పిల్లిమాయ కాన్సెప్ట్ మాత్రం నిజంగా మనకి రోమాలను ఎక్కబడుచుకునే విధంగా ఉంది. తన సొంత కూతురునే బలి చేసేసి తన సొంత కుటుంబాన్ని చాలా ముచ్చటైన చక్కటి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసుకున్న ఒక ప్రబుద్ధుల తాలూకా కథ అనమాట ఇది. అది ఆఖరిని ఆ పిల్లిమాయకి ఎవడో చెప్పి దాని మీద ఒక ఎకానమీ రన్ అవుతుంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీనిలో ఇలాంటి మూఢనమ్మకాలలో కోటాను కోట్లు ఖర్చు పెట్టి రైస్ పుల్లింగ్ అంటున్నారు కదా, ఇలాంటివన్నీ కూడా ఎంతమందో డబ్బులు కోల్పోయి ఆస్తులు కూడా అమ్మేసుకున్న వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారని ఆ మధ్య నాకు కరుణ్ కుమార్ తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ పిల్లిమాయ అనే కాన్సెప్ట్ని మాత్రం చాలా బాగా పిక్చరైజ్ చేశాడు కరుణ్ కుమార్ గారు అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక కొత్త పారాడైమ్, కొత్త హారర్లో ఇది ఒక కొత్త కథాంశంగా తను ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ చాలా బాగా నీట్గా ఎంత బాగా ప్రజెంట్ చేశాడంటే కరుణ్ కుమార్ గారు మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే ఇటువంటి కథల్ని చెప్పేటప్పుడు ఏ డీటెయిల్ మిస్ అవ్వకుండా, కథలోని ఎక్కడ కూడా తను ఇంకో వేపుకి డీవేట్ అవ్వకుండా ప్రతి సీను కథ చెప్పింది, ప్రతి షాటు కథ చెప్పింది, ప్రతి ఫ్రేము కథ చెప్పింది. ఇందులోని ఏది ఒక అన్నెసెసరీ క్యారెక్టర్ కానీ ఒక అన్నెసెసరీ సీన్ కానీ ఈ సినిమా లేదు. ప్రతి పాయింట్ సినిమాని అంత చక్కగా అంటే చాలా దట్టంగా ఉంటుందన్నమాట. ప్రతి సినిమా అంతా చూసి బయటకు వచ్చేసరికి మనమే ఒంటరి వాళ్ళుగా అంతమంది థియేటర్లో మధ్యలో కూర్చొని చూసినప్పటికీ కూడా ఒక ఒంటరితనాన్ని మనసు అనుభవించి బయటకు వచ్చే ఒక పరిస్థితి ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది ఈ సినిమాలోని. అంత బాగా డైరెక్ట్ చేశాడు, డీటెయిల్స్ అంత బాగా వర్కౌట్ చేశాడు. ఎందుకంటే ఇటువంటి సినిమాలకి ఇది ఆ కైండ్ ఆఫ్ థ్రిల్ క్రియేట్ చేస్తుంది. జరుగుతున్నదేమో స్క్రీన్ మీద జరుగుతున్నది అన్యాయం, అరాచకం, కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు బలి అయిపోతారు, ఎవరు ఇందులో నాశనం అయిపోతారో తెలియని ఒక సందిగ్ధావస్థలో ప్రేక్షకుడు పడే ఒక ఆరాటం ఏదైతే ఉందో దాన్ని థ్రిల్ అంటారు. ఆ థ్రిల్ ఈ సినిమాలో మొదటి నుంచి బిగినింగ్ నుంచి అలా కంటిన్యూ అవుతూ ఆఖరిని ఐ డోంట్ వాంట్ టు రివీల్ షాక్ వాల్యూ పోతుంది క్లైమాక్స్లో ఏం జరిగింది అన్నదానికి 100%. ఈ పక్కన భర్త ఆగడాలకి తట్టుకోలేక తన కడుపును పుట్టిన ఒకే ఒక్క కూతురు బలి అయిపోతుంటే చూస్తూ అబలగా తను కూడా నిస్సహాయ స్థితిలో ఒక ఇల్లాలు పడ్డ బాధ, వాటిని అంత అద్భుతంగా పిక్చరైజ్ చేసాడంటే ఆయన నిజంగా మెచ్చుకొని తీరాలి కరుణ్ కుమార్ గారిని. అండ్ లాస్ట్లో ఆ ఇల్లాలు తీసుకున్న ఒక నిర్ణయం, ఆ ఇల్లాలు ఇచ్చిన తీర్పు మాత్రం థియేటర్లో ఒక్కసారి అగ్గి పుట్టించింది అని చెప్పాలి. అంత అద్భుతంగా చేశాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నవీన్ చంద్ర ఈ క్యారెక్టర్లో, అంటే మనం నవీన్ చంద్రని చూడడం చాలా సినిమాల్లో చూసాం కదా నవీన్ చంద్రని, కానీ ఈ సినిమాలో మనకి ఎవరు కనిపిస్తారంటే ఈ మూఢనమ్మకాల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు, సోమరితనంగా కష్టపడకుండా డబ్బులు ఏ విధంగా తేరగా వస్తాయి అన్న దానిలో కష్టపడేదానికన్నా దీనిలో ఎక్కువ నష్టపోయిన పాత్రగా చాలా బ్రహ్మాండంగా కనిపించాడు, యాక్ట్ చేశాడు నవీన్ చంద్ర అని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో డైరెక్టర్ ఎంత ప్రధానమో అలాగే నవీన్ చంద్ర ఎంత ప్రధానమో, ఆ నవీన్ చంద్ర భార్యగా ఆ దివ్య పిళ్ళై అండ్ ఆ కూతురు క్యారెక్టర్ చేసిన దివి చాలా ఒక్కొక్కరు కూడా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు సినిమాకి. అందరినీ మెచ్చుకొని తీరాలి. వీళ్ళందరితో పాటు ప్రధానంగా ఆ అజయ్ అర్సాడా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం వాట్ ఎన్ ఆర్ఆర్ నిజంగా. అంటే దానిలో టేబుల్ మీదకి వెళ్ళి విషం గ్లాసులో పోస్తున్నాడు అని మనం మామూలుగా సౌండ్ లేకుండా ఉంటే మంచినీళ్ళు పోసినట్టే ఎఫెక్ట్ ఉంటుంది మనకి. బట్ ఆ మ్యూజిక్ ఆర్ఆర్ ద్వారా తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ సినిమాకి నిజంగా ప్రాణం పోసింది. అజయ్ అర్సాడా చేసింది కొత్తగా ఉంది అండ్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది, చాలా ఇంజెక్టింగ్గా ఉంది, కంపెల్లింగ్గా ఉంది తను చేసిన ఆర్ఆర్. అండ్ రవిపేట్ల నిర్మాత గారిని ఈ సందర్భంగా ఇటువంటి కథని ఎంచుకుని తను ముచ్చటపడి ఈ కథని సినిమాగా చేయమని మరి చేయించుకున్న వ్యక్తి అతను రవిపేట్ల. అండ్ సినిమా టోటల్గా మాత్రం చూడవలసిన సినిమా. ఎందుకంటే ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఎంతమంది మనకి టీవీలో యాడ్లు ఇస్తున్నారు, లేకపోతే పేపర్లో రాస్తున్నారు, ఇవన్నీ ఎందుకంటే మన అవేర్నెస్ ఒక స్పృహ కలగడం కోసం చెప్పే ఈ ప్రయత్నంలో, ఈ ప్రక్రియలో ఈ హనీ అనే సినిమా కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.